చెప్తారా కంప్లైంట్ చేస్తున్నాడు పాపం చాలా బాధపడుతున్నాడు. సో ఈ రోజు మా చెల్లి వాళ్ళు వచ్చారు ఇంటికి. అయితే వాళ్ళ వెన్నెల బర్త్డే సందర్భంగా చికెన్ బిర్యానీ చేయండి మామ అన్నది. తన కోసమని ప్రిపరేషన్ ఎన్ని చేతులు పడుతున్నారు అసలు బిర్యానీలో. ఆనియన్స్ ఒకళ్ళు, కొత్తిమీర ఒకళ్ళు, స్టవ్ దగ్గర ఒకళ్ళు, ఇవంతా ప్రిపరేషన్ అయితే జరగబోతుంది. నాకు ఓపిక లేకుండా ఓపిక. అవును ఎందుకు మెట్రోలో పంపినా? మెట్రోలో పంపి ఎందుకురా? ఇక్కడ నుంచి అలా క్యాచ్ పట్టు. ఆమె తినదు, ఆమె వెజ్ కదా. ఇవాళ గురువారం నేను తిన్నా. ఎప్పుడు గురువారమే వస్తున్నాం. లేదు, ఇవాళ నేను పొద్దున తినమంటే కూడా నేను చెప్పాను. ఎవరండి మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? ఎందుకండి మా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నాం. ఏం వంట చేస్తున్నారు? అంటే ప్రెజెంట్గా అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది శనగపిండి మర్చిపోయారా? పకోడీ సార్, ఇది పకోడీ కాదు సార్, మరి ఫ్రైడ్ ఆనియన్ సార్. ఓ ఫ్రైడ్ ఆనియన్సా? ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయబోతున్నారా? ఏం కాదు, అన్నయ్య చేస్తారంట. ఏమ్మా ఎప్పుడు చూడు అన్నయ్య చేస్తే తినాలని ఆలోచన ఎందుకు మీకు? బిర్యానీ తినలేదు, అన్ని తిన్నాను. అన్నయ్య చేసిన బిర్యానీ తినలేదా? అయ్యో రామచంద్ర ప్రభు. అది కూడా తిన్న తర్వాత నా డ్రీమ్ అంటే ఫిల్మ్ అయితే. ఓకే, మీరు మరి కొద్ది క్షణంలో బిర్యానీ చూడబోతున్నారు. సో ఇప్పుడైతే మేము చికెన్ బిర్యానీకి ప్రిపరేషన్ అయితే చేయబోతున్నామండి. ఈ రోజు అయితే నేను చేస్తున్నాను. ఎప్పుడు మా వారు చేస్తే తిని తిని బోర్ కొట్టింది బిర్యానీ. ప్రామిసా? ఓకే, ఇది ఏదిగా నేను వెన్నెలా తన పాపం చాలా ఆశతోటి మామ చేసిన బిర్యానీ తినాలని. మామే కాదు, ఈమె మొన్నట్టు జరుగుతుంది నేను చేస్తే తినాలని. అవునా? ఎన్నిసార్లు అడిగిందో. ఇప్పుడు నేను చేయడం వల్ల మళ్ళీ అమ్మాయి మూడ్ డిసప్పాయింట్ అయింది అనుకో. అట్లా ఏముంటది, మా వేణుకి చికెన్ ఉందా లేదా, బిర్యానీ ఉందా లేదా, బిర్యానీ రైస్ చికెన్ బోన్ కనిపిస్తుందా. సో ఇది 2 kgs రైస్. మనం ఎంతమంది ఉన్నాం, ఎంతమంది తింటున్నాం చెప్పు లెక్క. ఇన్ని కాదు మీ అవునక్క, మీరు తిన్న విషయం మాకు తెలిసి, మిమ్మల్ని కాదు. మేము ఆ రైస్ కాదు, బిర్యానీ గురించి మాట్లాడుతున్నాం. మీకు మీ వైట్ రైస్ పక్కన పెట్టేస్తాం, అది కాదు. మీ మనసులోకి పెట్టు. నేను గ్లాస్ తో కొలుసుకు వస్తాను. ఏది మాట్లాడినా భయం అవుతుంది నాకు. ఇంకో గ్లాస్ ఒకటి ఉంటుంది చూడండి, పొడుగు ఎప్పుడు నేను కొలిచిపోతాయి. దాంట్లో 3 పోస్తే కిలో. ఎడిట్ చేయాలి. హలో అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. ఇది మా ఛానల్. ఈ రోజు అయితే వెన్నెల బర్త్డే అని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే పాప నిన్న నుండి అడుగుతుంది, అత్త చికెన్ బిర్యానీ మామతో చేపిస్తా అని. చికెన్ అయితే తెప్పించాం, 2 కిలోల చికెన్. అలాంటి 2 కిలోలు అదే తెప్పించిందని చెప్తున్నా. కడిగి అయితే పక్కన పెట్టేసి గ్లాస్ అయితే నేను ఇస్తానండి. నాకేమో వంటగది నిండా సామాన్లు చదువుకోవాలని పిచ్చి ఉంటది, కానీ ఎప్పుడు చూసినా వంటగది చిన్న చిన్ననే ఉంటది. వంటగది ఎందుకో ఎప్పుడు ఇల్లు మారిన అంతే. సో చికెన్ 2 kgs. ఫస్ట్ దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నా. 3 గ్లాసులు పోస్తే కిలో అయిపోతుంది రైస్. ఇదిగోండి 2 kgs చికెన్ బిర్యానీకి, 2 kgs చికెన్ కి 2 kgs రైస్. మనం ఫస్ట్ కలిపేసుకుంటాం. సో దీంట్లో ఏమేమి కావాలి? పెరుగు కావాలి, పెరుగు, పసుపు, కారము, మసాలా దినుసులు, ఉప్పు, నెయ్యి, నూనె. నేను చేసేది ఎలా ఉందో చూద్దాం. చూడు, మరేను ఇంతవరకు తినలే నేను చేసిన బిర్యానీ. మా సిద్ధాలు చాలా అన్నయ్య బాగా చేస్తారని చాలాసార్లు చెప్పించుకుంటా. అదే చెప్పే, బయట హోటల్లో కన్నా ఇంట్లో చేసేది బాగుంటుంది బిర్యానీ. అందుకే బయట హోటల్లో ఇష్టం తినామేమో, ఏదో నామకే వస్తే అలా తినేసి వస్తాం బయటకి. మసాలా కారం. సో రైస్ ఎన్ని వచ్చాయో చూద్దాం. బేసిక్గా 2 kgలు ఎక్కువైపోయింది నాకు తెలిసి. బాస్మతి రైస్ బాగున్నాయండి, స్మెల్ వస్తున్నాయి.
మంచి స్మెల్ అయితే వస్తుంది. 2 కేజీలు సరిపోతే ఏమోనండి. అవును కొన్నించనా రైట్ గ్లాస్ తో పడలేదు మనకి, జస్ట్ తెలుసుకోవడానికి కొంచెం చాలా 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 సరిపోతుంది. ఇలా కాదు కానీ సో కెమెరా అక్కడ ఉంది, మీ ఇక్కడికి చూపించిన దగ్గర పెట్టుకుందాం. చూడాలని క్యూరియాసిటీ నీకుంది. ఆ క్యూరియాసిటీని మేము ఎలా పెంచుకుంటాం జరగరా. లైటింగ్ లేదు ఇక. ఓకేనండి. వస్తుంది గట్టి పెట్టాలి కదా మనం. పెట్టు. సో ఇప్పుడు మైకులు కూడా పెట్టుకోలేదు, రీసౌండ్ వస్తే మాకు సంబంధం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్, ఎవరికోకండి. సో ముందుగా అందులో అవన్నీ రెడీ పెట్టుకో. ముందుగా మనం వేసేది పసుపు. నాన్ వెజ్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని మసాలా దినుసులు వేసినా పర్ఫెక్ట్గా పసుపు వేయకపోతే బ్యాట్స్మెన్ బాగా వచ్చేస్తుంది. ఓకేనా, మీకేమి ఎక్కువ వస్తుంది. జనరల్ గా ఊర్లలో నాకు తెలిసినంత వరకు ఊర్లలో పసుపు ఎక్కువగా వేసి వండరు, కొంచెం వేస్తారు పసుపు వాసన వస్తుంది అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. సేమ్ టైం అన్ని ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకుంటాను నేను, నో ప్రాబ్లం. చాలా మంది నూనె వేస్తారు దీంట్లో. ఎప్పుడైనా సరే మనకి అదేంటి బయట తిన్నట్టుగా రావాలి అనుకుంటే కంపల్సరీగా వేయాల్సింది నెయ్యి. 1 స్పూన్ మందం వేసేసుకోండి, ఇంక్లూడింగ్ నూనె కూడా వేసుకోవచ్చు. డాల్డా వాడద్దండి, డాల్డా వాడద్దు. ఓకే. అండ్ ద సేమ్ టైం ఇది ఏ కారం? మసాలా కారం వాళ్ళ ఇదేనా? మసాలా కారం. సో ఇప్పుడు మనం కారం వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకురావాలి. నేను తెచ్చిందా? కొత్తిమీర 1 స్పూన్ అందుకోరా. అక్కడ ఉందా? చిన్నది. కవిత గారు పుదీనా కావాలి సార్ మాకు. ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి, 2 కేజీలు. 2 కేజీలు దానికి. ఇది కారం ఉండదు, ఇది కారం ఉండదు, గ్రేవీ కోసం, స్పైసీ ఉండదు. ఓకే. నేను అదనట్లేదు అక్క, డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నా మేడం. మీరు ఏది మాట్లాడి ఇక్కడికి వస్తుంది అంటున్నా. పుదీనా వేసింది సుంత. 1 2 3 ఇంత ఉప్పేసారు అనుకోకండి, కారం అంత వేసాను కదా, మళ్ళీ కారం వేస్తాను. ఇది స్పైసీ కారం అన్నమాట, కొంచెం ఇదే స్పైసీనెస్ వస్తుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. ఎందుకు కనిపిస్తుంది? నేను చూసుకున్నా చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ ని మంచి క్రష్ చేసి వేయండి. లెమన్ వేయలేదమ్మా. ఫ్రిడ్జ్ డోర్ లో ఉండేదా? సో పెరుగు కూడా కట్ చేసి వేయాలి. పెరుగు ఉందమ్మా మన దగ్గర. అది ఒక పుల్లటి పెరుగు అట్లా తోడేసింది. ఈ రైస్ కడిగా వాటర్ పోయిన దీంట్లో దాంట్లో పోయింది. ఫ్రిడ్జ్ డోర్ లో ఉండేదా? ఇంకా ఉంటే కవర్ లో. సో ఫస్ట్ నెక్స్ట్ దీంట్లో మనం వేయాల్సింది మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. నేను ఇంట్లో చేసిన మసాలా. సొంత మసాలా దినుసులు నేను బిర్యానీ పౌడర్ తెచ్చాను ఇక్కడికి. మసాలా దినుసులు, జీరా మసాలా దినుసులు, ఆ బాక్స్ ఉంటుంది కదా సెపరేట్ గా. పెరుగు,
ఇది పుల్లటి పెరుగా తీయటి పెరుగా? టేస్ట్ చూసి తీసుకోవాల్సింది. పుల్లగా ఉందంటే ఏమా? సో ఇప్పుడైతే కలుపుతున్నానండి, మిక్స్ చేస్తున్నాను. ఓకే, కారం ఇంత వేసినారేంటి అని అనుకోకండి. బిర్యానీలో కారం సరిగా లేకపోతే మనం మరి ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఆ పెరుగు ఎంత పుల్లగా చూద్దాం చూద్దాం. నూనె ఒకసారి టేస్ట్ పుల్లగా ఉందా? పుల్లగా లేదా? పుల్లగానే ఉంది. ఒక నిమ్మకాయ పిండి ఫ్లేవర్ కోసం. ఓకే, ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి బిర్యానీ కలర్ వచ్చింది, బిర్యానీ పీస్ కలర్. సో మీరు సాజీరా వేసుకుంటారా వేసుకోరా అనేది మీ ఇష్టము, లేదా గరం మసాలా వేసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే మసాలా కారం చేశానో అది మసాలా కారం అండి. దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ అది మనకి బిర్యానీ ఫ్లేవర్ని తీసుకొచ్చేస్తారు. రైట్ సార్, బోర్ కొడుతుంది మీకు రండి. సో ఇదన్నమాట చూడండి, మనకి గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ గ్రేవీ ఉంటేనే బిర్యానీకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, బిర్యానీ శుభ్రంగా కలిపేస్తాము. దీంట్లోనే మనం రైస్ వేసుకోవాలి, దీంట్లో లాస్ట్ ఫైనల్ బిర్యానీ చేయాలి. సాజీరా ఇవ్వండి. వేయమ్మా చాలా. మిర్చి లేదు, కట్ చేసి ఇవ్వలేదు. వద్దు వద్దు, రైస్ వేస్తాను. నాకు మిర్చి కట్ చేయలేదా? తుంపేసి ఇవ్వలేదు. ఎక్కువ వేస్తే మళ్ళీ మిర్చి స్మెల్ వస్తుంది. సో అయిపోయింది కదా. మీరు ఒకవేళ ఇంత కారం వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఆనియన్స్ వేసుకోండి, పచ్చి ఆనియన్స్. పచ్చి ఆనియన్స్ మసాలాస్ వేసుకోండి. ఓకేనా, వేసుకున్నానా? ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ఫ్రై చేసామో ఆయిల్ ఉంటుంది, ఆయిల్ కొంచెం వేసుకోవాలి. బిర్యానీ అంటేనే కొంచెం ఆయిల్ ఫుడ్ అండి, అన్డౌటెడ్లీ. వావ్ అన్న, ఎంత బాగా చేసావు డ్రాయింగ్, ఎంత బాగా చేసావు తల్లి. చూడండి మా అన్న డ్రాయింగ్ చేసింది. ఇక్కడ ఏం రాసావు? ఏంటిది ఏంటిది అన్న, ఐ లవ్ యూ సో మచ్ అన్నా. బంగారు తల్లిలు ఒకటి బిర్యానీ రైస్లో వేస్తాం కదా, ఇంట్లో వేయలేదు. ఇంకా వద్దు, మసాలా వేసానమ్మా, దాంట్లో అన్నీ వచ్చాయి. ఇట్లయితే పిల్లలు తినలేరు మళ్ళీ. అట్లయితే అల్లం పేస్ట్ వేయలేదు అసలు, మర్చిపోయా. వద్దొద్దు, దాంట్లో దాంట్లో వేస్తా, రైస్లో మర్చిపోయానండి. అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేయాలి, మా చెల్లి గుర్తు చేసి, లేకపోతే బిర్యానీ అంతా పాడైపోయింది. అది కేజీకి. ఓకే, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, అందరం ఒకటై బిర్యానీ చేస్తే అలుపేమున్నది. అంతే నోయ్. తీసుకోండి. సో ఇప్పుడైతే ఇదన్నమాట. అదే ఆయనకి, మా అబ్బాయికి కదా మీరు చెప్పేది, పర్వాలేదు ఏం కాదు. ఓకేనండి, ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఆడవాళ్ళ అంటే నేను చేయట్లేదు ఇప్పుడు. ఇది ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఇది వద్దమ్మా వద్దు అనాల్సినవన్నీ అనేసి చేయాల్సినవన్నీ. కెమెరా అయిపోయిందండి. ఇంత ఎమోషనల్ డైలాగ్ చెప్తుంటే లేదా? దమ్ లేదు. సార్ అంటే ఇప్పుడేమనిపించింది కరెక్ట్. వాళ్ళ చెల్లె గురించి మాట్లాడుతున్నప్పుడు వీడియో అయిపోయింది కవితక్కది. నాది కాదు, మీదే అయిపోయింది, నాది కాదు. తీసుకో, కెమెరా లెన్స్ చూచుకో. ఓకేనండి. ఇప్పుడైతే రైస్ మంచి కడిగి పక్కన పెట్టుకున్నాము. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీ రైస్ చేసేటప్పుడు సాల్ట్ ఈ వాటర్ ఎలా ఉండాలంటే చాలా ఉప్పుగా ఉండాలి. నోట్లో వేసుకుంటే అబ్బో ఉప్పు కండలా ఉండాలి. ఆడవాళ్ళు వంట చేస్తే ఎంత పని ఉంటుంది అనేది బిర్యానీ చేసుకోండి. మీరే తీసుకున్నారు సుంత, నేను పిలవద్దు, మీరే బిర్యానీ చేసుకోండి. చూడండి నేను ఈ రోజు మీరు చేసింది టేస్ట్ చేద్దామనే కదా అన్నయ్య మీరు రమ్మన్నారు. అంటే అప్పుడప్పుడు మీరు చేసినప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ ఫ్రెండ్స్ చెప్పండి. ఆడవాళ్ళకి నేను కూడా చాలా కష్టపడి ఉదయము సునీత పిల్లల్ని స్కూల్కి పంపడం లేపుతుంది కదా, లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం పడుకోవడానికి కూడా టైం ఉండదు పాపం. హెడేక్ వస్తూ ఉంటుంది. ఇట్స్ గ్రేట్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ విషయంలో అయితే హ్యాట్స్ ఆఫ్. సో నేను దానికి కొంచెం హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ అంటే హెల్పే కాదు, మీ యూట్యూబ్ లో డబ్బులు మాకు మనీ కూడా వస్తుంది. సో అందుకని చెప్పేసి వరకు వచ్చింది. ఏంటక్క కడిగావా అది? సో డెఫినెట్ గా బిర్యానీ అయితే చేస్తున్నాను నేను. బిర్యానీ చేసి మా చెల్లెకి తినిపించాలన్నది. అంటే మీ చెల్లెకేనా? మా అన్నయ్యకి లేదా? బాగా వదిలి పెడతారా చెల్లెని రావడంలో ఇంటికి? నీకు అర్థం కావట్లేదు. చెల్లె సాటిస్ఫై అయితే వాళ్ళు బాగా ఆటోమేటిక్ గా మాట వింటారు. కాదు, చెల్లె ఎలా ఉన్నా తింటది. బాగా చూసుకోవాలి ఇంటికి వచ్చినప్పుడు కదా. సరే ఇదిగో మా చెల్లె కోసం నేను బిర్యానీ చేస్తున్నా. మీ అన్నయ్య కోసం ఏమైనా చేసుకో. బా తగ్గేదే. సో మా చెల్లెలు వాళ్ళది 1K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా బిర్యానీ కాదండి, ఇది వెన్నెల బర్త్డే సందర్భంగా అనమాట. వెన్నెల బర్త్డే అనమాట. మీ బిర్యానీ ఎలా చేశారో చూడాలనుకుంటే కూడా మా ఛానల్లో ఉంది, YTTVs లో చూడండి. నేను కెమెరా ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఉప్పు ఇది ఐడియా ఉంది నీకు? ఉప్పు విషయం మీ ఇంట్లో ఉన్న మసాలా దినుసులు అన్ని వేసుకోండి కావాలనుకుంటే. సాజీరా వేస్తే కొన్ని రైస్ విరిగిపోతాయండి. ఫోన్ వస్తుంది ఎవరితో? అన్నీ వాళ్ళ అన్నీ అందుగా కొత్తిమీర. అక్క ఇది కడిగారా? సగం పని చేసిపోతారేంటి మీరు? ఎంత మీరు తినకపోతే మాత్రాన హెల్పింగ్ నేచర్ లేదా మీకు? మీకోసం కూడా వెజ్ బిర్యానీ చేస్తున్నాం కదా. ఓహో, సో పుదీనా వేసాను ఇందులో. కొంచెం ఆయిల్. ఏది నాకు ఆయిల్ ఏది? అవునా, సారీ అండి. కట్ చేసి ఇచ్చిన దాంట్లో ఉందా? దాంట్లో మీరే ప్లేట్ ఇచ్చి ప్లేట్ నీట్ ఇవ్వాలి కదా. సారీ అండి, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటే మీరు జరుగుతూ చూసుకోండి. మా ఇంట్లో సర్వసాధారణం.
ఓకే, శుభ్రంగా ఇలా కలిపేసుకొని రైస్ మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. యాక్చువల్గా అండి మనం రైస్ కడిగి ఒక పావు గంట సేపు 10 గంటల సేపు బయట ఉంచితే బాగా అవుతాయి, కానీ టైం లేదు అందుకని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము స్టవ్ మీద పెట్టబోతున్నాము. స్టవ్ మీద పెట్టేసి ఇది ఉడికించుకుంటాను చూసాను. అంటే 80% 90% అంటారు కదా, మీకు డౌట్ లేకుండా ఇంకోటి చెప్తానండి, 100% ఉడికినా కానీ ఏం కాదు. సో అదనమాట, చూసుకోండి. ఇప్పుడైతే మేము స్టవ్ మీద పెట్టేస్తాం. సో రైస్ పెట్టేశాను, అది ఉడికిన తర్వాత మీకు దాంట్లో షిఫ్ట్ చేసి పెట్టేయడమే. చాలా ఈజీ, చాలా సింపుల్ చికెన్ బిర్యానీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్లే ఉంది. మనం దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీంట్లో మ్యారినేట్ చేసుకున్నాం. చూడు రైస్ చూపించాను మీరు. రైస్ అనేది మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇలా వంగిపోయి ఉండాలి, లేకపోతే మనకి పలుకుగా ఉంటుంది రైస్, మీకు తినలేదు. సరేనా? చాలా వరకు బిర్యానీలలో కొంచెం ఈ మధ్య కాలంలో పలుకు ఎక్కువ ఉంది, కాబట్టి అది తిని చూసుకోండి. సో ఇప్పుడు దీన్ని చూసి చికెన్ దీవా ఓన్లీ చికెన్ తీస్తావా? ఓహో అవునా, మా చెల్లె తీయమ్మ ఒకసారి. మా చెల్లె పడుతున్న తాపత్రయాన్ని తీయమ్మ. బిర్యానీ ఇష్టం అమ్మ నీకు బాగా? అసలు ఇప్పుడు రేణు తింటే మీరు చేసే బిర్యానీ ఇంకోసారి మీరే చేసి పంపియండి అన్నయ్య అంటారు. బాబుకి బాగా ఇష్టం అన్నయ్య. వేదు నీకు పంపిస్తానా? ఇదిగోండి, మనకి కొంచెం గట్టిగా ఉన్నప్పుడు అడుగున వేసుకోండి. కొంచెం వాటర్ పడితే ఏం కాదు. చూడటానికి సేమియా లాగా ఉంటుందా? ఇంకా సన్నగా ఉన్నది కూడా ఉంటుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా కడిగి పెట్టుకున్నాగా తీసేసావు సంత గారు? అయిపోయింది, మీరు ఇందాక మొత్తం వేసేసారు. కొంచెం ఉంచుకున్నా నేను. అక్కడ ప్లేట్ కింద చూడండి, నేనైతే ఏం పెట్టలే ఫ్రిడ్జ్ లో. ప్లేట్ కిందనా? ఏ ప్లేట్? వేసేది మొత్తం ఓన్లీ. గుర్తులేదు నాకు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన రైస్ వేసుకుంటాను నేను. నాకు బిర్యానీ కొంచెం మెత్తగున్నా పర్లేదు, కానీ పలుకుండకూడదు. పలుకుంటే చాలా ఇబ్బంది పడతాము, పిల్లలు కానీ మనం కానీ. పలుకు లేకుండా చూసుకోవాలి. ఏమో వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలా కుదురుతుంది బిర్యానీ చూడండి. వీడియో ఆన్ చేయలేదు, ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఫుల్ అయిపోతుంది నా ఫోన్. మా రేణమ్మండి మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతావు మాటలో చెప్పలేను, కానీ చెప్పుకోవాలి. కానీ తనకి అసలు చాలా స్వేచ్ఛ అన్నమాట మా ఇంట్లో. చూడు ఇది చెప్పండి, నాకు కెమెరాకి చెప్పండి. మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటానో అలా ఉంటానండి. మీరు అనుకోవచ్చు చేస్తాను, అలా ఉంటాను ఇక్కడికి వస్తే. దయచేసి కొంతమంది యూట్యూబ్ కోసం అనుకోకండి, తన యూట్యూబ్ పెట్టక నుంచి మా బాండింగ్ అలాగా. సో దయచేసి అలా ఎవరు అనుకోవద్దు. ఒకవేళ అనుకున్నా తప్పులేదు, నా చెల్లికి నేను ఉపయోగపడుతున్నాను కదా, నా హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. సో ఓకేనండి, నేను ఇప్పుడు చాలా సార్లు మీకు చెప్తూ ఉంటాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానండి. యాక్చువల్లీ నిజంగా నాకు అసలు ఛానల్ ఓపెన్ చేయాలి అన్న కాన్సెప్టే లేకుండే. బట్ అన్నయ్య వాళ్ళు అండ్ మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఫుల్ గా ఉంది. అన్నయ్య వాళ్ళు అంటే వాళ్ళు ఇద్దరు కలిస్తే, 2 చేతులు కలిస్తే సౌండ్ వస్తుంది అంటారు కదా. సో మా హస్బెండ్ అన్నయ్యలు ఇద్దరు కలవడం వల్ల ఈరోజు నేను ఛానల్ ఓపెన్ చేసుకోగలిగాను. సో ఇంత యాక్టివ్ గా మీ ముందు పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నాను, బ్లాగ్స్ చేయగలుగుతున్నాను, డాన్స్ చేయగలుగుతున్నాను, నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాను. నాకు ఒక్కటే మనసులో బాధ అండి, అదేంటంటే మా అక్కకి నేను దగ్గరుండి అన్ని చేయలేకపోతున్నానని నా మనసులో ఎప్పటికీ బాధే ఉంటుంది. నాకు మా అక్క అంటే చాలా ఇష్టం, తను ఒక్కదాన్ని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను బాగా. లిటరలీ నేను మా అక్కకి అన్ని చేసి పెట్టాలి, మా అక్క దగ్గర ఉండాలని ఎప్పుడు ఉంటుంది నాకు. దాదాపు 1.5 అంతే 2 months అవుతుంది మా అక్క నేను చూడక. అసలు ఎంత మంచిదంటే మా అక్క అండి, నేను చెప్పలేను. అసలు నన్ను చిన్నపిల్లలాగా ఇప్పటికీ చూసుకుంటూ ఉంటుంది.
మా అక్క. సో ప్లీజ్ ఎవరికైనా ఒకటిసే చెప్తానండి నేను, పెళ్ళి ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నదమ్ములు ఎవరైనా సరే మీ బామ్మర్దులకి బావలకి మధ్యలో గొడవలు ఎన్నెన్నో ఉండనియండి, అక్కని మాత్రమో చెల్లెని మాత్రమో బాధ పెట్టద్దు. ఎందుకంటే చెల్లె అనేది కానీ అక్క అనేది కానీ బావతో ఉన్నప్పుడు బావ గురించి ఆమె తెలుసు, మీ గురించి ఆమె తెలుసు. అంటే మీ ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిస్టర్ అనమాట. సో నాకు అందుకే నేను నాకు ఎంత వీలైతే అంత మా అక్కకి నేను హెల్ప్ చేస్తాను. ఫైనాన్షియల్ హెల్ప్ అనేది పక్కన పెట్టేస్తే మా అక్క కొన్నిటికి నేను మిస్ అవుతుంది, ఇప్పుడు దగ్గర ఉండదు కదా, నాకు అది ఒక్కటే కొంచెం బాధ అనమాట. ఈ మధ్యకాలంలో నీతో ఫోన్ మాట్లాడడం కూడా కుదరట్లేదు. ఐ మిస్ యూ సో మచ్ అక్క, లవ్ యూ సో మచ్. నీకు తెలిసి నాకు నువ్వంటే ఎంత ఇష్టమో. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికైనా తెలియాలి, అక్క చెల్లెని దూరం పెట్టిన వాళ్ళకి కొంతైనా మార్పు రావాలని చెప్తున్నాను. మన సొంత ఆడవాళ్ళండి, మన అక్క చెల్లెలు ఎప్పుడు మన చెడు కోరుకోరు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎక్కడో నోటికో కోటికి ఉంటారేమో, నాకు నీ అయితే చూడలేదు కానీ అదనమాట. నాకు చాలా ఇష్టం. అందుకే నేను మా ఇంటికి అన్నయ్య అనుకుంటే ఎవ్వరు వచ్చినా నేను వేలేంత హెల్ప్ చేస్తానండి. దానికి తోడు నా భార్య కూడా నాకు తగ్గట్టు దొరికింది. సో నేను మా అక్కని చూసుకోవడంలో గొప్ప లేదు, కానీ మా అక్కని మా సునీత చూసుకుంటా. చూసారా ఎన్నిసార్లు ఎన్ని వీడియోలో మా సునీత గురించి పోయినా తప్పలే. అలాంటి అమ్మాయిలు ఈ రోజులలో దొరికితే మాత్రం కాళ్ళ దండం పెట్టుకోవాలి. అలాంటి అంటే భర్తని, పిల్లల్ని, భర్త ఫ్రెండ్స్ని అందరినీ ఒక ఇదిలా చూస్తుంది అనమాట మా అక్క. సో అందుకే నాకు అక్కలు అంటే బాగా ఇష్టం. నాకు మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఎప్పుడు పనికి వెళ్తూ ఉండేది, నాతో పాటు మా అక్కే ఉండేది. అక్క చూసుకున్న కేర్ ఇప్పటికి నేను మర్చిపోలేను. స్కూల్కి వెళ్ళే ముందు తొందర వంట చేసి తను స్కూల్కి వెళ్ళి నాకు చాలా ఎమోషనల్ పర్సన్ అండి నేను. అంటే అవన్నీ నాకు చూస్తే ఈ రోజు నా చేతి కింద పనులు ఉండొచ్చు కానీ ఒకప్పుడు మేము పని చేసుకుని వచ్చిన వాళ్ళమే. కానీ చెప్తున్నా, నాకు నేను అంటే అన్నయ్య ఎందుకు ఇంత క్లోజ్ అయిందంటే దానికి రీజన్ చెప్తున్నా నేను. కింద కవితక్క కానివ్వండి, కవితక్క నాకు 22 years నుంచి తెలుసు కవితక్క. సో కవితక్కకి నేను 22 years నుంచి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్క అని ఎందుకు ప్రేమ చేసుకున్నా అంటే ఇష్టం, అక్క పడే కష్టం ఇష్టం. అక్క ఎప్పుడు ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం ఉంటుంది. నన్ను అడగగానే మరి హెల్ప్ అడగడం కాదలేకపోయా. సో అదనమాట. ప్లీజ్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మీరు ఎవరైనా మీ అక్క కానీ ఎవరికైనా ఫోన్ చేయకపోతే మీ బావ మీద కోపంతోనో మీ బామ్మర్దుల మీద కోపంతోనో అక్క చెల్లెలకి ఫోన్ చేయకుండా అస్సలు ఉండకండి. ఒక టైంలో మేనల్లుడికి మేనకోడలకి మామ అనేవాడు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకనొక టైంలో మా రేణు చావు బతుకుల మధ్య ఉంది. నా కోడలు ఉన్నప్పుడు నేను ఎంత కష్టపడి బతికించుకున్నాను అనేది నాకు తెలుసు. వాళ్ళ పుట్టుక మా అన్నయ్య కానీ నేను కానీ మా అక్కని బాగా చూసుకుంటాము. అండ్ మా బావ కూడా అందరూ మంచి వాళ్ళే, కానీ మా అక్క నాకు కొంచెం దూరంగా ఉంటుంది. ఇప్పుడు మధుని వాళ్ళ ఇంటికి దబ్బుకు నేను వెళ్తాను, బర్త్డే పార్టీకి వెళ్తాను, ఇంత ఎంజాయ్మెంట్ చేస్తాం. కానీ మా సొంత అక్క నాతో ఎక్కువ ఉండలేకపోతుంది కదా, అది మాత్రం నాకు బాగా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది మాత్రం డబ్బును చూసి బంధుత్వానికి విలువిస్తారు. నేను అలా చెయ్యను. నాకు విలువనిచ్చే వాళ్ళు ఎవరైనా సరే, నాకు కులంతో అసలు పనే లేదు, బంధుత్వాలతో పనే లేదు. నాకు ఎవరు వాల్యూ ఇస్తే వాళ్ళతో నేను ఉంటాను, వాళ్ళు ఎదగాలని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నాకు పిల్లలు బాగుండాలని కోరుకుంటారని. సో ప్లీజ్ మీరు వెంటనే ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మీ అక్క మీద కోపం, మీ బావ మీద కోపం మీ అక్క మీద చూపించకండి, ఓకేనా? సో దీంట్లో వేయటం మర్చిపోయాను. అది మా అక్క గురించి మాట్లాడటం ఎమోషనల్ అయ్యాను. చాలా పిచ్చి, ఇంత పిచ్చి ఎవరికి ఉండద్దేమో కానీ నాకు చాలా పిచ్చి అండి మా అక్క అంటే. అది మరి ఏంటో తెలియదు. అసలు నన్ను చిన్నప్పుడు పిచ్చకొట్టుకు ఉండేది, అయినా సరే అక్కడినే ఇష్టం, నాకు బాగా ఇష్టం. పెళ్ళైన తర్వాత కొన్ని దూరాలు పెరుగుతాయి అంటారు కదా, మేము ఇది కలిసి ఉండాలన్నా కుదరని పరిస్థితి అయిపోయింది, అది మాత్రమే వాస్తవం. సో బట్ నాకు మా అక్క ఒక్కటే దూరం ఉందేమో కానీ మిగతా చాలా మంది సిస్టర్స్ అయితే దగ్గర ఉన్నారు. చాలా థ్యాంక్స్. మళ్ళీ ఈ మధ్యకాలంలో మాకు రేణు, ఉమా అనేది ఉమా బాండింగ్ గురించి చెప్పాలంటే ఇక చెప్పనవసరం లేదండి. దానికి మేమంటే చాలా ప్రేమ. సో ఉమా వాళ్ళు కూడా దూరం అయ్యారు. ఇప్పుడు మా ఇద్దరు అక్కలు చెల్లెలు దూరం అయ్యేందుకు వీళ్ళిద్దరు దగ్గర అయ్యారు, కవితక్కను రేణు. అవును, ఇద్దరే. అవును. సో బట్ మీ బంధమే కాదు, అదనమాట. కానీ
ప్రతి ఒక్కరు అసలు ఆడవాళ్ళ జీవితమే చాలా కష్టం అమ్మ. చెప్పకూడదు లెక్చర్ అని కాదు, కానీ నేను కొంతమంది ఆడవాళ్ళని చూస్తా కదా, ఇటు పుట్టింటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, నరకం అనిపిస్తారు మధ్యలో, చేయలేరు. ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తి అది ఒక నరకం. ఎట్లుంటదంటే కొన్ని సందర్భాల్లో నాన్న భర్తలు తప్పు మాట్లాడితే నాన్న ఇది కాదు కాదంటే నాన్న కొంతమంది నాన్న అంటారు, అంతేలేదు నీకు ఆయనే ముఖ్యమని అట్ట అంటారు. ఇటు ముఖ్యం అనేది అసలు ఆ పదం వాడకూడదు. ముఖ్యం ఏంటి అసలు, ఇదని వస్తువు ఇది ముఖ్యం ఇది ముఖ్యం అని బంధుత్వం కదా. సో కొంతమంది అట్లా, అది నాకు నచ్చదు, బేసిక్ అట్లా నచ్చదు. నేను మా సిద్ధకు అదే చెప్తా, ఎవరితో నాకు ఏమున్నా కానీ నువ్వు నీ రిలేషన్ అలానే కాపాడుకోవాలని చెప్తా. నేను ఎప్పటికీ చెప్తా అది, ఎవరికైనా అదే చెప్తా నేను. సో లైఫ్ అనేది ఎట్లుంటదంటే, ఇప్పుడు నేనున్నాను, యోధకి మీరు అడగండి, యోధ నీకు గొప్ప ఇప్పుడే చెప్తా, యోధ నీకు అందరు కావాలి, నానే కావాలి, అమ్మే కావాలనుకుంటుంది. రేపటి రోజు ఇంకో ఇంటికి వెళ్తావు కదా, వాళ్ళందరూ కావాలి, వాళ్ళే మెయిన్ అన్నట్టుగా ఉండు. ఇటు పక్క ఎప్పుడు పోదు, చెప్పుకోవాలన్నా పోదు, అటువైపు బాగా ఉండని చెప్తూ ఉంటాను, చేసుకోవాలని చెప్తూ ఉంటాను. చిన్నప్పుడే అన్ని చెప్తూ ఉంటాను నేను. సో బిర్యానీ ఏమో కానీ చాలా ఎమోషనల్ అయినా, నాకు చాలా ఇష్టం లేదు మా అక్క. అసలు చాలా ఎంత కష్టం ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తుంది, మా సొంతతో మాట్లాడుతుంది, మా సొంత అర్థం చేసుకుంటది. చెప్పదు మా అక్క ఇట్లా పరిస్థితి అని చెప్పదు, మా సొంత అర్థం చేసుకుని నాకు చెప్తుంది, ఇది పరిస్థితి కొంచెం మీరు వదినకి చూసుకోండి అని చెప్పేసి. నేను ఎమ్మటే నాకు అది చేసుకుంటా. అంటే ఎవరు ఉంటారు మా సొంతలాగా నువ్వు చెప్పు. ఈ రోజుల్లో ఎంత మంది ఉంటారు చెప్పు, 2000 3000 10,000 కాదు, అవసరానికి మనం ఉండాలని నిలబడటం అని ఎంతవరకు. సో ఇప్పుడు మీరంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి మీరు వీడియోస్ కోసమే వచ్చారని కొందరు అనుకోవచ్చు. వీడియోస్ కోసం వచ్చిన బంధం నిలబడాలి మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. వీడియోస్ తీస్తారు, పెట్టుకుంటారు, ఎవరైనా తీసుకుంటారో పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి కొన్ని ఎఫెక్షన్స్ వస్తాయి, అవి మనం కాపాడుకోవాలి ఎవరికైనా సరే. నేను అసలు మిమ్మల్ని అంటే ఇన్ని 2.5 years వెయిట్ చేసింది అంటే చూసాను మీ దగ్గర న్యాచురల్ ఫ్రెండ్షిప్, అందరితో అన్నయ్య మదన్నయ్య మీరు ఉండడం, అరే ఇలాంటి ఫ్యామిలీ కావాలి కదా, ఉంటే ఇలా ఉండాలి. అసలు నిజంగా ఈ రోజుల్లో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నయ్య ఎవరున్నారు చెప్పండి, ఇంత లాంగ్ లెస్ చాలా తక్కువ, రేట్ ఉండొచ్చు బట్ చాలా తక్కువ. నేను చూసింది అయితే చాలా తక్కువ అనమాట. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని అంటే డిస్కంటిన్యూ అయిపోతుంది. ఫైనాన్షియల్ గా అమ్మా, ఫస్ట్ ఫైనాన్షియల్ గా ఏంటంటే, ఎప్పుడైతే ఫైనాన్షియల్ లో డబ్బుల విషయాల్లో గొడవ రాకుండా ఉంటారో అప్పుడు రిలేషన్స్ ఉంటాయి. అది ఎప్పుడు గొడవలు వస్తాయంటే, ఫస్ట్ నుంచి నీది నాదన్న స్వార్థంతో ఉండొచ్చు. ఇవాళ రేపు ఎందుకు ఫ్రెండ్సే కాదు, భార్య భర్తల దగ్గర కూడా చాలా కొంతమంది నేను చూసిన వాళ్ళలో తనమని తన వేరే, తినమని తిన వేరే. ఇండివిజువాలిటీ ఉండడంలో తప్పులేదు, బట్ లైఫ్ ఇండివిజువాలిటీ అవ్వకూడదు. అలాంటప్పుడు రిలేషన్స్ లోకి రాకూడదు కదా అనేది నా ఉద్దేశం. ఇండివిజువాలిటీ ఉండొచ్చు, ప్రతిదీ ఇండివిజువల్. ఇప్పుడు నేను ఇది కొనుక్కున్నాను నా డబ్బులతో, నీ డబ్బులతో అన్న మాట రాకూడదు. అది ఎలా ఉండాలి, నీ డబ్బులతో అతను కొనిపిస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఆయన డబ్బులతో నువ్వు కొనిపిస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇవి కొందరు మిస్ అవుతున్నారు, మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇండివిజువాలిటీగా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద నిలబడాలి, డెఫినెట్ గా నిలబడాలి. కానీ ఫైనాన్షియల్ గా భర్త మీద డిపెండ్ అవ్వకూడదు, అన్న మీద డిపెండ్ అవ్వకూడదు, హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ₹1 సంపాదించినా సరే, ₹2 సంపాదించినా సరే, మీ డబ్బులు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి, అది ఓకే. కానీ బంధాలు అనేవి కొంచెం మనం ఫస్ట్ నుంచి మనం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ మనకి రిలేషన్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం గౌరవిస్తూ కొంచెం హెచ్చు తగ్గులతో వెళ్ళాలి. అది ఆడవాళ్ళకి ఎందుకు చెప్పాలి, మగవాళ్ళకి కదా అంటారు. మగవాళ్ళు కూడా ఎవరైనా సరే అది. సో లెక్చర్ అనుకుంటే సోది అనుకుంటాం, వెరీ సారీ అండి. బట్ మీ అక్క కానీ చెల్లెకి కానీ ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ జరిగింది చెప్తున్నారు, అంటే బయట జరిగే దాని గురించే మీరు చెప్తున్నారు. ఈ వీడియో చూస్తే ఎవరైనా డెఫినెట్ గా కొంచెం చేంజ్ అవుతారు, అదే ఫీల్ అవుతారు, కనెక్ట్ అవుతుంది. చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అసలు అంత ఇష్టం ఎవరికి ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు పిచ్చి ఇష్టం మా అక్క. అసలు తను ఏడిస్తే ఇప్పటికి కూడా తట్టుకోలేను, అసలు ఇప్పటికి కూడా తట్టలేను. ఒక్కసారి ఫోన్ చేసిందంటే అసలు ఎక్కడున్నా వెళ్ళిపోవాల్సిందే, అంత ఇది అనమాట. నాకు తన ఆరాటం అట్లా కనిపిస్తుంది, ఒక మదరే చూస్తుంది అంత ఆరాటం తెలుసా. అసలు చాలా మా సొంత కూడా చెప్పింది మొన్న మీకు. ఓకే అదనమాట అండి. బిర్యానీ అయ్యాక మళ్ళీ కలుద్దాం. సో సునీత తీసుకొని వస్తుంది బిర్యానీ, అందుకే నేను తీసుకొస్తాను, మొయ్యలేవని చెప్పా. చెప్తా ఇక్కడ జాగ్రత్త పెట్టేసి, జాగ్రత్త పెట్టేసి, ఇక్కడ పెట్టి తడి మీద పెట్టేసి. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను, కంచంలో పెట్టి మరి చూపిస్తాను. సొంత తీసుకురా ఒక కంచం.
ప్లేట్స్ ఇవి కంచాలు అంటారు. ఎలా వచ్చింది ఏంటో చాలా పొగిడేశారు వీళ్ళు. స్మెల్ మాత్రం చాలా బాగుంది. రైస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. పలుకుంటే అస్సలు బాదు. అనా సౌండ్ తగ్గించి యోదా, యోదా సౌండ్ తగ్గించు. ఇప్పుడు వస్తుంది దగ్గరికి కింది కనిపెట్టు. యోదా సౌండ్. వావ్ చూసారు యోదా అనుమాన మొత్తుకుంటారన్న దాంట్లో. ఓకే ఇదిగోండి ఎలా ఉంది చూడటానికి. పోయినమ్మా ఎలా ఉంది? మళ్ళీ సో ఇది ఫస్ట్ వెన్నెలా బర్త్డే సందర్భంగా కదా, వెన్నెలాకి ఇస్తున్నారా ఆనియన్ వెన్నెలా మా అమ్మ తినిపిస్తున్నారు. హ్యాపీ బర్త్డే. టేస్ట్ అందరు వెయిటింగ్ అనమాట నీకోసం. అలా ఇటు జరగవన్నా అనందా నీకు పెడతా. ఎంతసేపు పెట్టుకుంటావు? వెయిట్ వెయిట్ బియ్యం పెట్టుకో. నువ్వు అంతసేపు కలిగితే మాకు కూడా కాలుతుంది ఇక్కడ. అవునా? సరే ఇటు కూర్చుంటా. పట్టుకోవాలి అమ్మా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా ఆనంద్ గారికి వస్తుంది, అదే ఎక్కడన్నా తొలగి వస్తుంది. ఫస్ట్ టేస్ట్ చేయి, అందుకే పైప్ అయ్యిందా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. ఓకే అండి, మనం టేస్ట్ చేసి చెప్తే ఇక నేను వీడియో ఆఫ్ చేసి మేము అందరం కలిసి తింటాం. ఆకలి అవుతా ఉండదు, కాలుతుంది కదా, కొంచెం తినింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ఓకేనా, బాయ్.